హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ క్యాబినెట్ కులగణన ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేశారని సమాచారం. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. 2.5 గంటల పాటు సాగిన మీటింగ్లో కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ సందర్భంగా కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మరి కాసేపట్లో అసెంబ్లీ అయితే ప్రారంభమైంది. ఆల్రెడీ వాయిదా కూడా వేశారు కాబట్టి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు దేశంలో చరిత్ర నిలిచిపోతుందని, ఈ నిర్ణయాలతో ప్రధాని పైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని డిమాండ్ అయితే రానుందని, 76 బీసీలు, ఎస్సీ, మైనారిటీ న్యాయం జరుగుతుందని వివరించారు. ఇక ఏదైతే భవిష్యత్తులో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రెఫరెన్స్ తీసుకోవాలని తెలిపారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్ళీ మేమే చేశామని, 2014 లెక్కలు మాత్రం ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్ళే చెప్పాలని ఆగ్రహించారు. ఇక 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ మొత్తం 3 గ్రూపులుగా విభజించారు. ఒకటి ఏబీసీ అని. ఇందులో ఏ గ్రూప్లో వచ్చేసి ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు అయితే ఉన్నాయి, వారికి 1% రిజర్వేషన్. ఇక బీసీ గ్రూప్గా మాదిగ ఉపకులాలకు సంబంధించి 9% రిజర్వేషన్లు. సి కేటగిరీలో వచ్చేసి మాల మరియు మాల ఉపకులాలకు సంబంధించి 5% రిజర్వేషన్లు అయితే మొత్తం ఎన్ని శాతం అంటే 15% రిజర్వేషన్లు